మీరు జనసేన ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగాను మీరు మాట్లాడచ్చు. బట్ ఒక పార్టీ అధ్యక్షుడిగా, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ స్టాండ్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నిన్నగాక మొన్న పోలవరం మనకి స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చేది కాదు, స్పెషల్ ప్యాకేజీ ఒప్పుకున్నందువల్లే పోలవరం వచ్చింది అని చెప్పినప్పుడు కూడా ఆయన ఈ డిడ్ నాట్ స్పెల్ అవుట్ హిజ్ స్టాండ్ కదా. మా పార్టీ అంతర్గతమైనటువంటి నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మా అధినేత ఏం మాట్లాడినా కూడా అది తప్పుడు సంకేతాలను పంపించడం మా పార్టీకే కాకుండా ప్రజలను కూడా మేమాంసలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్తే సార్ ఇప్పుడు మా పార్టీలో మా పార్టీ అధినేత ఇంకొంతమంది మాత్రమే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కింద కనబడుతున్నాం. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసేటువంటిగా వాళ్ళు ఇస్కో అంటే ఈయన డిస్కో అన్నట్టు ఆయన ప్రతి మాటని కౌంటర్ చేస్తే సంస్థాగతమైన నిర్మాణాలు అనేటువంటి మా పార్టీని కార్నర్ చేయడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజలకు ఏదైతే శ్రేయస్సు చేయాలని చెప్పి సుదీర్ఘకాలం మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నామో అవన్నీ డిస్ట్రాక్టివ్ అనాలిసిస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మా పార్టీ నిర్మాణం అతి త్వరలో కంప్లీట్ అయిపోతుంది. పార్టీ తరపునటువంటి అధికార ప్రతినిధులు, స్పోక్స్మెన్ల కానించి ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో కమిటీలు, పికెట్ల ఏర్పాటు, మా కన్వేర్లు, కో కన్వేర్లు అన్ని ప్రకటనలు జరిగిన తర్వాత మా సైన్యాన్ని మేము సిద్ధం చేసుకున్న తర్వాత అది మాకు ఏ ప్రభుత్వాల పట్ల మేము రోగి మీద పోరాటం చేస్తాం, మేము రోగం మీద పోరాటం చేస్తాం కానీ రోగి మీద మాత్రం పోరాటం చేయం సార్. అందుకని మాకు ఏ పార్టీల మీద వ్యక్తిగతమైనటువంటి దోషంలో కంపల్సరీ రాజకీయ లబ్ధి కోసం మేము వాళ్ళు ఏమన్నా వాళ్ళు కార్నర్ చేయాలనేటువంటి దశ ఉండదు. ప్రజా సమస్యల మీద ఇచ్చిన ప్రతి మాట కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట కూడా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు సాధ్యమైనంత వరకు నెరవేర్చాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వం మీద ఉంటుంది. మా పార్టీ అధినేత దానికి కట్టుబడి ఉన్నారు. ఒకవేళ నెరవేర్చిన పరిస్థితుల్లో, ఒకవేళ ఇవాళ ఇచ్చిన మాటే కాదు సార్, మేనిఫెస్టోలో చెప్పినాయో ప్రజలకు ఏదైతే ఆమోదదాయకంగా రోజు అనిపించి పవన్ కళ్యాణ్ గారు మాటలు నమ్మి ఓట్లేశారో అవన్నీ కార్యరూపం దాల్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, టీడీపీ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా ఒకటే తీరులో మా పార్టీ అధినేత కానీ పార్టీ కానీ నిలబడతాం, తిరగబడతాం, ప్రశ్నిస్తాం. ఇప్పుడు జనసేన పార్టీకి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసేటువంటి సభలకి కొంతమంది తెలుగుదేశం వాళ్ళే వాహనాలు సమకూరుస్తున్నారు, ఆహార ఏర్పాట్లు ఇవన్నీ చూస్తున్నారు అనేటువంటిది ఒక అంటే అభియోగం కానివ్వండి, లేకపోతే ఎలిగేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎంతవరకు కరెక్ట్? అది పచ్చి అబద్ధం సార్. ఎందుకంటే ఇక్కడ మీకు అమరావతిలో సభ జరిగితే అక్కడ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు భోజనాలు క్యారేజీలు పంపించారు, వెహికల్స్ పెట్టారన్నారు. నిన్న కాక మొన్న ఉద్దానంలో జరిగిన దానికేమో పంచకర్ల రమేష్ గారు, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన వెహికల్స్ అవన్నీ పెడితే అక్కడ తెలుగుదేశం వాళ్ళే ఆయన మీద కంప్లైంట్ చేసి కొన్ని క్లిప్పింగ్స్ కూడా పంపించారు, పేపర్ క్లిప్పింగ్స్ అనేటువంటిది కూడా వచ్చింది. ఆయన ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు, అంటే నాకేం సంబంధం లేదు ఇటువంటిది. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది టచ్లో ఉన్నారా మీకు? తెలుగుదేశం అయినా ఏ పార్టీ అంటే మన వైఎస్ఆర్సీపీ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకంటే అభిమాన నేతలు ఉంటారు, అభిమాన నాయకులు ఉంటారు, అభిమాన సినీ యాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. పరిచయాలు లేకుండా సభ్య సమాజంలో మనం తిరగలేం. పవన్ కళ్యాణ్ గారు పెట్టే సభకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఖర్చు అవుతుందండి? ఇండివిజువల్గా ఒక మనిషి స్టేజ్ ఎక్కుతాడు, ఒక స్టేజ్ 2 మైకులు కావాలా, ఆయన 4 వాటర్ బాటిల్ తాగుతాడు, ఆ వాటర్ బాటిల్ తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళినా భోజనం చేసేది ఉండదు. ఆయన లైట్ థియేటర్ అందరికీ తెలిసిందే. ఆయన వెనకాల వెళ్ళేటువంటి సైన్యం కూడా పట్టుమని 10 మందిని దాటి ఉండరు. వచ్చే లక్షలాది మంది జనాభా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చేటువంటి మా పార్టీ కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులు తప్ప మేము ఎవరికైనా బిర్యానీ ప్యాకెట్ బీర్లు వచ్చి తరలించుకెళ్ళేటువంటి పరిస్థితి మాకు లేదు. అంత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అవినీతిపరమైనటువంటి పార్టీ కూడా మాది కాదు. ఎవరైనా మాకు వచ్చి ప్రత్యేకంగా అక్కడ మాకు హెల్ప్ చేయాల్సినటువంటి విధానంలో ఏమంత అరేంజ్మెంట్లు చేసుకుంటామని చేయడానికి ఇప్పుడుదా జరిగిన ప్రతి సభలో మా పార్టీ అధినేత ఒకటే పట్టుకుని మైక్ పట్టుకుని మాట్లాడతాడు. ఆయన 2 వాటర్లు తాగుతాడు, 2 వాటర్ బాటిల్ తాగుతాడు, కారు ఎక్కుతారు, వచ్చేస్తాడు. ఇలాంటి ఎలిగేషన్స్ ఇంకే అవి మానుకోవాలి. ఆ రకమైనటువంటి డైవర్సిఫైడ్ పొలిటికల్ స్ట్రాటజీస్ని మానుకోవాలి. జనం విసిగెత్తిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి సొంత ఖర్చులతో ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకుని వెళ్తే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ ఏం చేయాలి? అంటే ఇక్కడ వినపడుతున్నది ఏంటంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారికి లోపాయికారిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటిది ఒక అభియోగం. ఎంతవరకు కరెక్ట్? అది ఒక సామాజిక వర్గం అనేటువంటి అంశాన్ని అయితే నేను ఖచ్చితంగా ఖండిస్తానండి. పవన్ కళ్యాణ్ గారికి అన్ని సామాజిక వర్గ నేతల నుంచి కూడా ఇలాంటి ఒక నిజమైన నేత, నిస్వార్థమైన నేత పరిపాలనలోకి వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నమాట వాస్తవం. అది బీజేపీయా, టీడీపీయా, వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ బైఫ్రికేషన్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి అన్ని పార్టీల్లో కూడా ఎగ్జిస్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంచి పేరు, చాలా మంచి మద్దతు కూడా ఉన్నది. అది ఎంపీల్లో కూడా ఉన్నది మంచి మద్దతు. అది మా పార్టీ అధినేత యొక్క
సెల్ఫ్ ఎస్టీమ్ని చూసి, ఆయన క్యారెక్టర్ని చూసి, ఆయన ఎథికల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని చూసి వచ్చినటువంటి అట్రాక్షన్ తప్ప ప్రత్యేకంగా ఏదో గుడిపోటాన్ని చేద్దాం అనేటువంటి రాజకీయాలు మా నేతకు ఉండవండి. అలాంటి ఆలోచన కూడా ఆయన చేయడు. ఓవర్ నైట్ ఏదో ఎమ్మెల్యేని పోగేసేద్దాం, ఏదో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడదాం, ఓవర్ నైట్ ఎమ్మెల్యే సీఎం అయిపోదాం అనేటువంటి ధోరణి ఆయనకు ఉండదు. ఆయన రియలిస్టిక్ పాలిటిక్స్కి దగ్గరికి వెళ్తారు. అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని మనం క్వశ్చన్ చేయలేం. ఎందుకంటే ఆయన అంటే యాస్పర్షన్స్ను మనం ఆయనకు ఆపాదించలేం. అయినప్పటికీ ఆయన కులాలు లేవు, నాకు మతాలు లేవు, నేను అందరి వాడిని, లేకపోతే ఇట్లాగే చెప్తున్నాడు ఆయన కులరహితం. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ర్యాలీ అవుతున్నారు అనేటువంటిది ఒక వినపడుతున్నది. అది ఒక రాంగ్ నోషన్ మాత్రమే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే ఎవరిని ఎంటర్టైన్ చేయరు. యువకుల్ని, ఉత్సాహవంతుల్ని, యువ రక్తాన్ని మాత్రమే పార్టీలు అత్యధికంగా నింపాలి. సో లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్ చేయడానికి అదొక్కటే మార్గం కూడా. వయసు మిగిలినటువంటి రాజకీయ నేతలను 2-3 సార్లు ఆల్రెడీ చట్టసభలకు వెళ్ళొచ్చేసిన వాళ్ళను తీసుకొచ్చి పెట్టడం వల్ల కొత్త రక్తానికి, పాత వాళ్ళకి ఆ కాన్ఫ్లిక్ట్స్ వల్ల పార్టీ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, అంటే మనం 100 ఆలోచించవచ్చు, రియలిస్టిక్ పాసిబిలిటీస్ ఎంత ఉంటాయో, ఎంత సాధ్యమైతే అంత కొత్త రక్తంతో మాత్రమే పార్టీ యొక్క భౌగోళిక నిర్మాణం కంప్లీట్ 360 డిగ్రీ ప్రిపరేషన్ అనేటువంటి చేసే దిశగా ఆయన ఆలోచనలు ఉన్నట్టు ఆయన సన్నిహితులందరికీ తెలిసినటువంటి విషయం. ఈ పాత నేతలు ఎవరైనా ఉంటే మోరల్గా, అంటే సరదా గారు ఉండొచ్చి, హాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారంటే ఆయన క్యాజువల్గా మాట్లాడొచ్చు తప్ప ఏదో ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్ ఎవరితోనో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంటాం, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చెప్పి అంతర్గతమైన విషయాల్ని అడగడం, తెలుసుకోవడం, అలాంటి పాలిటిక్స్కి పవన్ కళ్యాణ్ గారు దూరం ఉండి అవి అయితే తీవ్రంగా ఖండించాల్సిన విషయాలు. ఇటీవల కాలంలో మన రాష్ట్ర రాజకీయాలను చూస్తే పవన్ కళ్యాణ్ గారి పట్ల అంటే ఎలక్షన్స్ టైంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఆయన పట్ల కొంత కృతజ్ఞతాపూర్వకంగా ఉండటం, ఎవరూ ఏమి మాట్లాడకపోవడం ఉన్నది. కానీ ఇటీవల కాలంలో ఎప్పుడైతే ఆయన కొన్ని ఇష్యూస్ మీద ప్రశ్నించడం మొదలుపెట్టారో, అదేవిధంగా బీజేపీ పట్ల డిమానిటైజేషన్ కానివ్వండి, మత అసహనం కానివ్వండి, ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆయన తన గళాన్ని విప్పగానే తెలుగుదేశం నుంచి కొంచెం అటాక్ మొదలైంది. అది మీరు గమనించారా? పార్టీలో చర్చించారా? అది 100%. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు డైరెక్ట్గా ఇందులో మాట్లాడకపోవడం ఏం లేదు. ఫస్ట్లో వచ్చేదన్న మాట్లాడినప్పుడు కేసీఆర్ నాని గారు పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారితో అక్షంతలు వేయించి కూడా అందరికీ విదితమే. ఇవాళ మొన్న ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరంటే ఆయన చంద్రబాబు ప్రభాకర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడానికంటే మా పార్టీ వాళ్ళు ఇమీడియట్గా ఆయన ఎన్ని ఓట్లతో గెలిచాడు, 2009లో 2014 ఎన్ని ఓట్లతో గెలిచాడు, ఆ డిఫరెన్స్ ఎవరి వల్ల వచ్చింది, ఆయన సామాజిక వర్గ బలం అనుకుంటే ఆయన సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, మొత్తం రిపోర్ట్లు బయటది సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఓ చేతితో జనసేన జెండా, ఓ చేతితో టీడీపీ జెండా పట్టుకుని ఆయన క్యాన్వాసింగ్ వెళ్ళిన ఫోటోలు కూడా మా వాళ్ళు రిలీజ్ చేశారు. ఏదో ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి వాళ్ళ పార్టీ అధినేత దగ్గర ఏదో మంచి మార్కులు కొట్టేద్దాం అనే దురభిప్రాయంలో మా పార్టీ అధినేత గురించి చీప్గా మాట్లాడి వాళ్ళ పార్టీ అధినేత దగ్గర వాళ్ళే చీప్ అవుతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మా పార్టీ అధినేత చేసిన మంచి ఏంటనేటువంటిది జగమెరిగిన సత్యం. అందరికంటే ముఖ్యంగా వాళ్ళ పార్టీ చీఫ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు. అది కింద స్థాయిలో ఉండేటువంటి ఎమ్మెల్యే లెవెల్లో మనుషులు వాళ్ళ కొంత డిసిప్లినరీ మెజర్ సరిగ్గా లేకపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంతరంగికాన్ని సరిగ్గా ఎరగకుండా ఏది పడితే అది మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ యొక్క పొలిటికల్ కెరీర్ని వాళ్ళు డ్యామేజ్ చేసుకున్నారు తప్ప అదైతే మేము అలాంటి తీవ్రంగా కూడా పట్టించుకోండి. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మేము కౌంటర్ చేస్తాం. అంటే దానికి మీ సమాధానం ఏంటి? కౌంటర్ ఇచ్చాం కదా. అంటే అట్లా కాదు, వాళ్ళు అనేది ఏంటంటే మామూలు జనరల్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ కంటే ముందు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం తన బలంతోనే గెలిచింది. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ మాకు ప్రచారం చేయలేదు, కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోయినా మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం 2014లో అని అంటున్నారు. దానికి మీ సమాధానం? అది మూర్ఖమైనటువంటి వాదన అండి. రాజకీయాల్లో అనుభవం లేనటువంటి మాటలు మాట్లాడే విషయం. అంటే సుదీర్ఘకాలం ఏజాన్ నెట్వర్క్ కింద రాజకీయాల్లో ఆ మాటలు మాట్లాడాలంటే ఉండుండొచ్చు, కానీ అది నిజంగా రాజకీయాల మీద లోతైన విశ్లేషణ లేని మాటలు. ఎందుకంటే జనరల్ బాడీ ఎలక్షన్స్కి మనకు లోకల్లో జరిగే ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లోకల్లో జరిగే ఎలక్షన్స్లో లోకల్ క్యాండిడేటు, క్యాస్టు, క్రీడు, రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఆనాటి సామాజిక పరిస్థితులు ఏంటండి, రాష్ట్రం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి, రాష్ట్రం విడిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితి, కొంత సంస్థాగతంగా క్యాడర్ నిర్మాణం ఉన్నటువంటి పార్టీస్లో అప్పటికి రిలయబుల్ ఫ్యాక్టర్ కింద జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో క్యాస్టు, క్రీడు, లోకల్ క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల టీడీపీ వస్తే వచ్చుండొచ్చు కాక దాన్ని జనరల్ బాడీ ఎలక్షన్స్తో పోల్చడం అనేటువంటిది ఏ రాజకీయ విశ్లేషణ అడిగినా కూడా పక్కమని నవ్వేటువంటి సందర్భం. అది జనరల్ బాడీ ఎలక్షన్స్లో ప్లే చేసేటువంటి ఫ్యాక్టర్స్ వేరు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్లే చేసేటువంటి ఫ్యాక్టర్స్ వేరు. అందుకే అది అసలు కౌంట్ చేయాల్సిన పాయింటే కాదు. పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్.